तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने कहा कि बीजेपी कायदीन राम को कितनी बार याद करते हैं, लेकिन असद अवैसी का नाम लिए बगैर इनकी सियासत नहीं चलती और असद अवैसी ही इनकी लाइफ लाइन बन चुके हैं और बीजेपी असदुद्दीन अवैसी को अलाउद्दीन का चिराग के तौर पर पेश करते हुए वोट हासिल कर रही है। रेवंत रेड्डी ने कहा कि अगर असद अवैसी कसूरवार हैं तो उनके खिलाफ कार्रवाई क्यों नहीं की जाती, जबकि तमाम इख्तियारात इनके पास ही हैं, और फिर क्यों असद अवैसी को ख्वाबों में नहीं किया जाता। रेवंत रेड्डी ने कहा कि मुल्क में दिगर सियासी जमातों की तरह एमआईएम भी एक सियासी जमात है जो मुल्क के मुख्तलिफ हिस्सों में इलेक्शन में हिस्सा लेती है और इन्हें कामयाबी भी मिलती है। फिर कब तक इस पार्टी को खौफ की अलामत बनाकर वोट मांगे जाते रहेंगे। వీళ్ళకొక్కటే ఒక్కటి వీళ్ళ దేవుడు అసదుద్దీన్ ఓవైసీ. ఉత్తగా రాముడి పేరు చెప్తారు కానీ రోజు దండం పెట్టుకునేది అసదుద్దీన్ ఓవైసీకే. వీళ్ళ లైఫ్ లైన్ అంటారు కదా, వీళ్ళ లైఫ్ లైనే అసదుద్దీన్ ఓవైసీ. ఆయన పేరు లేకుండా, ఆయన జపం లేకుండా రాముడి పేరు ఎన్నిసార్లు వీళ్ళు తలుచుకున్నారో, అసదుద్దీన్ ఓవైసీ పేరు ఎన్నిసార్లు తలుచుకున్నారో చూడండి. ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీని అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మార్చుకొని ఓట్లు అడుగుతారు. మరి అన్ని మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా. అసదుద్దీన్ ఓవైసీ ఇంత దుర్మార్గుడు అయినప్పుడు మీరు ఎందుకు అతన్ని నియంత్రించలేకపోతున్నారు? ప్రజాస్వామ్యంలో ఏఐఎంఐఎం కూడా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలిచిన దగ్గర వాళ్ళు గెలిచినారు, ఓడిన దగ్గర ఓడినరు. వాళ్ళు గుజరాత్లో పోటీ చేసిరు, ఉత్తరప్రదేశ్లో పోటీ చేసిరు, బీహార్లో పోటీ చేసిరు, మన వెస్ట్ బెంగాల్లో కూడా పోటీ చేసి 5 సీట్లు గెలిచారు. వాళ్ళు కూడా ఒక రాజకీయ సంస్థ, ఒక రాజకీయ పార్టీ. కానీ వాళ్ళని భూతంగా చూపించి ఇంకెంతకాలం మీరు ఓట్లు అడుగుతారు? కాబట్టి కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి కొన్ని రాజకీయ పార్టీల నాయకులను భూతంగా చూపించి రాజకీయ మనుగడ సాధించాలని ఆలోచన చేయడమే వాళ్ళ భావ దారిద్ర్యానికి పరాకాష్ట. ఈ భావ దారిద్ర్యాన్ని చూసి బీజేపీకి ఓటు వేయాలన్న తెలంగాణ ప్రజలు మీరు ఆలోచన చెయ్యండి। रेवंत रेड्डी पीर की शाम मीडिया कॉन्फ्रेंस के दौरान इन ख्यालात का इज़हार किया। हैदराबाद न्यूज़ उर्दू।